మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని ఈ సిట్టమ్మ మీ ముందుగాలకు వచ్చేసింది. చలో పాలీగా ముచ్చట్లు షురూ చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. షురూ అయినాయంట ఇందిరమ్మ ఇల్లు. తెలంగాణలా ఉండరంట ఇల్లు లేని పేదోళ్ళు. పనులు చెయ్యలేదంట పెద్ద సార్లు. కట్టేసి కొట్టిర్రంట ఊరి జనాలు. దమ్ముంటే రుణమాఫీ చేయమన్నాడు కేటీఆర్ సారు. మరి చేస్తాడా రేవంత్ సారు? నడి రోడ్డు మీద యువకుడి హల్చల్. మస్తు తిప్పలు పడ్డారంట చూసే జనాలు. ఇయాల కాంగ్రెస్ సర్కారు కొత్త పథకం షురూ చేసిందిలా. మునుపు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ ముద్ద ఇచ్చింది కదా. గట్లనే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని షురూ చేసిండు రేవంత్ సారు. ఇక ఇల్లు లేని పేదోళ్ళు ఎవరుండరు తెలంగాణలా అని రేవంత్ సారు మాట్లాడుతున్నాడు. ఓ పాలి వినుండ్రి. అవునల్లా ఇవాళ భద్రాచలంలో జరిగిన మీటింగ్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం షురూ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు మాట్లాడుకుంటా మేము అధికారంలోకి రాగానే అక్క చెల్లెలకు ఫ్రీ బస్సు షురూ చేసినాం. అటెంకల్లా ఫ్రీ గ్యాస్ ఉచితంగా కరెంట్ షూత చేసినాం. ఇప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మొదలు పెట్టినామని అంటున్నాడు. అంతేకాదల్లా ఈ ముచ్చట మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటా మేము ఎన్నికల్లో చెప్పినట్లే 6 గ్యారెంటీలు ఒక్కొక్క పథకం షురూ చేస్తున్నాం. అట్లనే ఇవాళ షురూ చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో మన రాష్ట్రంలో ఇండ్లు లేని పేదోళ్ళే ఉండరు అనుకొచ్చిండు. అంతేకాకుండా ఈ పథకం కోసం అని సర్కార్ దగ్గర 3,000 కోట్ల రూపాయలు సుత విడుదల చేసింది. ఈ ఇప్పటి సంది వంతుల లెక్కన తెలంగాణ మొత్తం ఇండ్లు ఇస్తారంట. 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది 1 సీటు, 2018లో 1 సీటు, ఇవాళ కూడా ఇచ్చింది 1 సీటు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన రేపొకవేళ చావే వస్తే ఈ పాలమూరు మట్టిలో కలిసే మీ బిడ్డ నల్లమల అడవుల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, మీరు ఇంతవరకు ఉత్తమ భార్య భర్తలని చూసి ఉంటారు, లేకపోతే ఉత్తమ పోలీసులని చూసి ఉంటారు. కానీ అచ్చుగట్లనే ఉత్తమ దొంగ పోలీసులని చూసిండ్రా? అయితే గవాలని మీకు చూపిస్తానికే పట్టుకొచ్చిన ఓ పాలి చూడుండ్రి. ఉత్తమ పోలీసులు అంటే ఈలోనోళ్ళ పోలీస్ స్టేషన్ కట్టి పూరగాళ్ళకు పోలీస్ కొలువులు ఇప్పిస్తామని చెప్పి దగ్గర ఆంధ్రాలో 30 మంది తానా 3 కోట్ల రూపాయలు గుంజిర్రంట. బాబా ఏం మోతే వాళ్ళరాయన మీరు. అంటే ఒక్కళ్ళొక్కళ్ళ దగ్గర ఎంత లేదన్నా మనిషికి 10 లక్షల దాకా కట్నాలు తీసుకునింటారు. పేరున్న పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాం, ఇద్దరం సుధా ఎస్ఐఎం అని చెప్పి ఉత్తుత ఐడెంటిటీ కార్డులు కొట్టుకొని పూరగాళ్ళకు చూపెట్టి పైసలు దండుకున్నారంట. అంతేకాదు వాళ్ళ డిపార్ట్మెంట్ లో మేము ఎంత చెప్తే అంత మనదే. అంత పెద్ద సార్లు మనకు మస్తు
దగ్గర నీ కొలువు ఎట్లయినా పక్కపో అని చెప్పి అందరి దగ్గర పైసలు గుంజుతున్నారట. ఇవాళ పైసలు కడితే సార్లతో మాట్లాడి ఒక వారం రోజులనే పోలీస్ కొలువులో పెట్టిస్తామని చెప్తున్నారట. అట్లని ఇదివరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మా కొలువులు ఎక్కడ అని అడిగితే తప్పించుకొని పట్నంకి వచ్చిర్రంట. వీడికి వచ్చినాక కూడా గదే దందా చేస్తున్నారట. ఇక్కడ సుతా గట్లనే చెప్తే పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళని పోలీస్ స్టేషన్ కి పట్టుకుపోయి గట్టిగా అడిగితే చేసినామని చెప్పిర్రట. మరి చెప్పరా, అయినా పరీక్షలు లేకుండా కొలువులు ఇస్తామంటే అసలుగా వాళ్ళని ఎట్లా నమ్మిర్రో మరి. కానీ వీళ్ళైతే మస్తు కథలు నడిపించిర్రు. అయినా మోసపోయేటోళ్ళు ఉన్నాక దునియాలో మోసం చేసేటోళ్ళు తక్కువయ్యరా చెప్పుర్రి. ఇక ఇప్పుడు ఉంటది వీళ్ళకు. పోలీస్ స్టేషన్ కొయ్యిర్రు కదా, ఒరిజినల్ పోలీసు వాళ్ళు ఇప్పుడు చూపుతారు. ఇక పోకిర్ సినిమాలో కదా మహేష్ బాబు గుండగానికి చూపుతాడు చూడు, సేమ్ గట్లే చూపొచ్చు అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. మనిషి అన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి అన్న కొంచెం అన్న తెలిసి ఉండాలి కదా. కానీ కొంతమంది దేడిది మగ్గాలు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది సోయి లేకుండా చేస్తుంటారు. గలాంటి వాళ్ళల్లా ఒకరిని మీకు చూపిస్తా, ఓసారి చూసి తరించండి. అగో నడి రోడ్డు మీద లారాపి ఏం చేస్తున్నాడు? అరే డిప్స్ కొడుతున్నాడు. ఓరి వారి, ఇది రోడ్ అనుకున్నావా జిమ్ అనుకున్నావా? ఈ చిత్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జరిగింది. నడి రోడ్డు మీద ఇంత సోయి లేకుండా మంచిగా బిర్రుగా దాగి మత్తులిగో ఎట్లా డిప్స్ కొడుతున్నాడో చూడుర్రి. నడి రోడ్డు మీద లారీ నాపి కొంచెం సుత సోయి లేకుండా కండలు తిరిగిన పాపరాయిన లెక్క కండలనిగో గిట్లా చూపించుకుంటా డిప్స్ కొట్టుకుంటా లారీలో నాపి ఆగమాగం చేసిండు. మరి చూసే జనాలన్నా ఎవరన్నా ఆపాలే కదా. అటు దిక్కు వేటోల్సితే ఎవరు ఆపకుండా మాకెందుకులే పోని అనుకున్నారో ఏమో. పక్కలకెళ్ళి పోతుంటే ఒక్కలంటే ఒక్కలిగిన అడిగలేరు. ఈ తాగుబోతోటి చేసిన గంత పనితోని చాలా సేపు నడి రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. బండి సంజయ్ సారు కేటీఆర్ సార్ని మస్తు అంటే మస్తు గట్టిగా అరుచుకున్నాడులా. సారు మాట్లాడుకుంటా తెలంగాణలో ఇక కుటుంబ పాలన పోయింది, ఇక తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీని అని అన్నాడు. సారు మాట్లాడిన మాటలు మీకు చూత వినిపిస్తా, ఓ పాలి వినుండ్రి. అవునల్లా బండి సంజయ్ సార్ కేటీఆర్ సార్ని కేసీఆర్ సార్ని చూస్తా గట్టిగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటా కేటీఆర్ నన్ను పట్టుకొని బండి సంజయ్ పార్లమెంట్కి పోయినావా ఒక్కసారి అన్నా అని అడుగుతున్నాడు. వాళ్ళ అయ్యా కేసీఆర్ వాళ్ళ ఎంపీలు ఎవరన్నా పోయి ఎన్నడన్నా పార్లమెంట్ లో ముఖం చూసిర్రా? బండి సంజయ్ పార్లమెంట్ కు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బినాయి రవి, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంట్ కు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే, మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్య ఎప్పుడన్నా పార్లమెంట్ కు పోయిండా? చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయారక. చచ్చిపోయాక మా సుష్మా స్వరాజ్ ఏం చేసింది? అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోకూరు మీరు, మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెడతామని బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతేకాకుండా కేటీఆర్ పోయి పార్లమెంట్ లో వాళ్ళ అటెండెన్స్ నా అటెండెన్స్ చూసి మాట్లాడని వార్నింగ్స్ ఇచ్చిండు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా, పోయి పార్లమెంట్ లో ఓటేయాలి కదా. ఓటేయలే, వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే, వీళ్ళయ్యే పార్లమెంట్ ఓలే, పార్లమెంట్ లో ఓటేయలే, తాగి అన్నాడు హైదరాబాద్ ఢిల్లీలో తాగి అన్నాడు. ఇవాళ పోటీగాడు వచ్చేట బండి సంజయ్ పార్లమెంట్ కు పోయిండా? బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడిండా? నీకు సిగ్గుండాలి, అక్కలు ఉండాలి. నీ ఎంపీల మొత్తం ది, నీ ఎంపీల అటెండెన్స్ ది, నీ ఎంపీలు ఎంతమంది పాల్గొన్నారో ది, నా అటెండెన్స్ ది. మీ అయ్యను ముఖ్యమంత్రి చేసాక తాగి ఫామ్ హౌస్ ఎప్పుడు కనబడ్డాడు అక్క కేసీఆర్ మీకు బయట? ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. కేటీఆర్ సారు ఓ మీటింగ్ లో మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కారు డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు వేస్తాం అన్నోళ్ళు ఇంతవరకు ఎందుకు వేయలేదు? దమ్ముంటే రుణమాఫీ రైతు బంధు వేసి మాట్లాడు రేవంత్ అని రేవంత్ సార్ కి సవాల్ చేసిండు. కేటీఆర్ సార్ మాట్లాడుకుంటే గొర్రె కషాయం నమ్మినట్లు తెలంగాణ జనాలు రేవంత్ సార్ని కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఇప్పుడు అందరు కలిసి జనాలను నట్టేట ముంచింటారు అని అంటున్నాడు.
అంతేకాకుండా సార్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మళ్ళీ తెలంగాణలో ఎండిన పొలాలు నీళ్ళ కోసం పడే తిప్పలు కల్పిస్తున్నాయని అంటున్నాడు. రైతులు మళ్ళీ పొలాలలో బోర్లు వేసుకునే దరిద్రం వచ్చిందని అంటున్నాడు. సార్ మాటలు నేను చెప్పా పూరాగా చూపుతా మీరే చూడుర్రి. పోయే తాప వర్షాలు వడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను, ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు, మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మనకి ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీసులనైనా జెడ్పీ ఆఫీసులనైనా ఏదైనా పని ఉండిపోతే ఏమంటారులా పెద్ద సార్లు, రేపు రాపో ఎల్లుండి రాపో అని కాలం ఏళ్ళదిస్తుంటారు. గందుకే అప్పుడప్పుడు గట్టిగా అడగాలి, గట్లయితేనే పనులు అవుతాయి ఉల్లా. ఇగో ఇక్కడ జనాలు సుత అచ్చు గట్లనే చేసిండ్రు. ఎన్నిసార్లు చెప్పినా సుత పని చేస్తలేరని ఆఫీసర్లని రోడ్డు మీదనే కట్టేసిండ్రు. ఎందుకు కట్టేసిరో మీరే చూడండి. మీరు చూస్తున్నది నిజమే. గా రోడ్ల మీద కుర్చీలకు కట్టేసింది ఎవరిని అనుకుంటున్నారా? జనాలు గట్ల కట్టేసింది ఎవరినో కాదు, గా ఏరియా కౌన్సిలర్ ని. అవునోళ్ళా ముచ్చటేందంటే వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజీలు అస్సలు మంచి లేవంట. గా మురికి కాలువలు, డ్రైనేజీలు చేయబట్టి గా ఏరియాలో ఉండే జనాలకి, చిన్న పిల్లలకు మస్తు రోగాలు వస్తున్నాయట. గా ముచ్చట పైన ఉండే సార్లకి ఎన్నిసార్లు చెప్పిన సుత సపోర్ట్ చేస్తలేరంట. ఇక చూసి జనాలకు సుత మస్తు కోపం వచ్చిందట. గట్లా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన సుత ఇంటలేరు అని చెప్పి ఇగో ఇట్లా కుర్చీకి బందోబస్తుగా తాళతో గట్టిగా కట్టేసిర్రంట. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మంచి పని చేసిర్రు కదా, లేకపోతే ఏందన్నట్టు లెక్క. సర్కార్ జీతం ఇచ్చే జనాల గురించి పని చేయనికేనా, లేకపోతే ఖాళీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోనికేనా? గన్నిసార్లు ఫిర్యాదు చేసిన సుత ఉలుకులేదు పలుకులేదు అంటే ఏందన్నట్టు సంగతి. ఇయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి, కొంతమంది మంత్రులు, కొండ సురేఖ మేడం సుత యాదగిరి గుట్ట పోయి నరసింహస్వామిని దర్శనం చేసుకొని వచ్చిర్రు. అయితే అక్కడ ఏదో జరిగిందని అందరూ ఏదేదో ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే గిది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓసారి ఏం జరిగిందో మీరే చూడుండ్రి. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ యాదగిరి గుట్ట పోయి ఆడ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాడు. సార్తో పాటు పక్కపోర్తి ఉప ముఖ్యమంత్రి, మినిస్టర్లు కొండ సురేఖ మేడం సుత రేవంత్ సార్తో ఉన్నారు. అయితే ఆడ దర్శనం చేసుకునికే పంతులు ఆశీర్వాదం ఇస్తుంటే గమ్ము నేడగుసలో జాగలేక మంత్రులు కొంతమంది జర అటు ఇటు కూర్చున్నారు. గంత మాత్రానికే శానా పార్టీలు కొంతమంది జనాలు సుత ఇష్టం వచ్చినట్లు అంటున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఇది జరిగినటువంటి, మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రధానికం గమనిస్తూ ఉన్నారు.
అప్పటికప్పుడు చెప్తే జరగ తొందరలో ఏం తోయక గట్ల కూర్చున్నారట గంతేగాని దాంట్లో ఏముంది చెప్పుర్రి. అయినా గంత పెద్ద సార్లకి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో గంత ప్రోటోకాల్ తెలియదంటారా చెప్పుర్రి. మనం అప్పుడప్పుడు రోడ్డు మీద పోతుంటే బండ్లు రోడ్డుకి అడ్డంగా పెట్టినా లేకపోతే బండి ముందుకు పోతానికి అసలే సందు లేకుండా పెట్టినా ఏం చేస్తాముల్లా అన్న జర బండి పక్కకి పెట్టు అంటాం కదా. అగో గట్లనే మంచి చెప్పినందుకు ఓ తాగుబోతు మల్లిగాడు ఎట్లా చేసిండో మీరే చూడుండ్రి. చూస్తుర్రా బస్సుని ఎట్లా ఆగం చేస్తున్నాడు. పాపం బస్సు అద్దాలంతా పట పట వల కొడుతున్నాడు. ఓర్ని నువ్వేం బ్రాండ్ అయినవరా నాయనా గట్ల కలుదైన కోతి లెక్క చేస్తున్నావు. ఈ ముచ్చట ఖమ్మం జిల్లా కామెపల్లిలో జరిగింది. విషయం ఏంటంటే బస్సు పోతుంటే ఆటోని రోడ్డు మీద పెట్టిండు గీ సారు. అయితే గా బస్సు డ్రైవర్ జర ఆటో రోడ్డు మీద నుంచి వెళ్ళి కొంచెం పక్కకెట్ట అన్నందుకు ఇగో ఇట్లా ముందెనక చూడకుండా ఇష్టం వచ్చినట్లు బస్సు అద్దాలు మొత్తం ఇట్లా పెద్ద రాయి అందుకొని పట పట వల కొట్టిండు. అంతేకాదోల్లా గట్ల ఆటో పక్కకు పెట్టానందుకు గా బస్సులో ఉన్న డ్రైవర్ ని కండక్టర్ ని ఇద్దరిని మస్తు కొట్టిండు. గిట్ల టోళ్ళని ఏం చేయలేదు చెప్పుర్రి. నడి రోడ్డు మీద ఆటో పెట్టుడే కాకుండా ఆటో పక్కకు పెట్టానందుకు బస్సు డ్రైవర్ ని కండక్టర్ ని కొట్టిండు. ఇక బస్సు డ్రైవర్ కండక్టర్ పోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆటో డ్రైవర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు అంట పోలీసులు. మరి తీసుకోకుండా ఊకుంటారా? ఆంధ్రప్రదేశ్ లా కొత్త పొత్తు పొడిసింది. సైకిల్ గుర్తోళ్ళు గిలాస గుర్తోళ్ళు కలిసి పువ్వు గుర్తోళ్లతోని పొత్తు పెట్టుకున్నారు. గిట్ల పొత్తు పెట్టుకునుడు మీద షర్మిలక్క చంద్రం సారు పవనం సారు మీద మస్తు కామెంట్లు చేస్తున్నది. అక్క ఏమన్నదో సారు వినుండ్రి. అవునల్లా సైకిల్ గుర్తులు గిలాస గుర్తులు కలిసి పువ్వు గుర్తులతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? చంద్రం సారు పవనం సార్ ఇద్దరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మీద షర్మిలక మస్తు అంటే మస్తు ఘాటు విమర్శలు చేసింది. బీజేపీతో చంద్రం సార్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? ఆంధ్ర పబ్లిక్ చంద్రం సార్ జవాబు చెప్పాలి అని అంటున్నది. మోడీ సార్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చిండా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ జనాలకు రాజధాని ఇచ్చిండా? లేకపోతే వీళ్ళు ఎలక్షన్లకు గెలవాలని కుళ్ళు రాజకీయాలు చేసి పొత్తు పెట్టుకున్నారా? ఎందుకు కలిసిండ్రో చంద్రం సార్ తప్పకుండా జవాబు చెప్పాలని అంటున్నది. అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు,
ఎన్నికలు గెలిచాడు, వాళ్ళ కేబినెట్ లో అధికారం కూడా అనుభవించారు. ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికంటే మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నానా? మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు. దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మనకు రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.